అబద్ధం చెప్పినప్పుడే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు ఇప్పుడు అబద్ధం చెప్పానంటే, ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నది ఏంటో తెలుసా? అస్సలు తప్పు చేయనోడు మంచోడు కాదు, తప్పు చేసి ఒప్పుకున్నోడు మంచోడు. మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు, అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యాక్చువల్లీ ఇదేంటో తెలుసుకుందామనే కంగారులో ఆతృతలో ఉన్నారని నా ఫీలింగ్. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అనేది స్పందన చూపించబోతుంది అనమాట ఇవాళ. ఇది ఏం ప్రోడక్ట్ అంటే, సమాజంలో అందరూ ముందుకెళ్ళిపోతుంటే మనం ఊడ్చినవే ఊడ్చుకుంటూ తుడిచినవే తుడుచుకుంటూ ఇదే జీవితం అనుకుంటూ బతికే వాళ్ళలో నేను నెంబర్ 1 అని అర్థం చేసిన వస్తువు అనమాట. నాకు అర్థమయ్యేలాగా చెప్పిన వస్తువు. ఇలాంటిది ఒకటి ఉందని అసలు నాకు నిజంగా తెలియదండి. చాలామందికి మేబీ తెలిసి ఉండొచ్చు. సో మొత్తానికి ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే స్పిన్ మాపింగ్ అంట. స్పిన్ మాప్. సో ఈ స్పిన్ మాప్ అనేది ఉందని నాకు ఇంతవరకు తెలియదు. లేకపోతే ఎప్పుడో కొన్ని ఉండేదాన్ని కాదు. ఎందుకంటే ఈ బడ్జెట్కు మన బడ్జెట్కు చాలా దూరం. ఇది 1000-2000 మధ్యలో ఉంటుంది. మనం 200-300 మధ్యలో కొట్టుకుంటుంటాం మాపింగ్ కోసం. కాకపోతే నా కోసం పాపం 2021లో 500 దాకా దిగొచ్చింది. లటక్కున పట్టేసామన్నమాట ఆన్లైన్లో. సో దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తానన్నమాట. నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉందండి. ఏంటంటే, నాలాగే తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా స్పిన్ మాప్ గురించి? తెలిసింది అనుకోండి, కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను కూడా కొంచెం సంతోషపడతాను. మనం ఒక్కరమే కాదు, సమాజంలో చాలామంది మనకు తోడుగా ఉన్నారనుకుని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పోనీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. కనీసం మన సబ్స్క్రైబర్స్లో నాలా కాకుండా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి సంతోషపడతాను. మొత్తానికి మోరల్ ఆఫ్ ద కామెంట్ ఏంటంటే, మీకు తెలిసినా తెలియకపోయినా మనం హ్యాపీ అనమాట. అవతల ఏదున్నా సరే మనకు వచ్చే రిజల్ట్ మాత్రం హ్యాపీనెస్సే. సో ఇదన్నమాట ఇవాళ నేను నేర్చుకున్నది. దానికి స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దగా అయిపోతుంది. ఇవాళ దీని అన్బాక్సింగ్, దీంట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ నేను ఎందుకు నవ్వానో తెలుసా? జనరల్గా ఎప్పుడన్నా అబద్ధం చెప్పినప్పుడే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు ఇప్పుడు అబద్ధం చెప్పానంటే, దీంట్లో నిజం చెప్పాలంటే ఏమీ లేదు. దీని అన్బాక్సింగ్ నిన్న నైటే ఆల్రెడీ ఓపెన్ చేసి వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు పట్టుకుని వచ్చాను అంతే చూపించడానికి. చూసారా, ఏమీ లేదు దీంట్లో. సో ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నది ఏంటో తెలుసా? అస్సలు తప్పు చేయనోడు మంచోడు కాదు, తప్పు చేసి ఒప్పుకున్నోడు మంచోడు. సో కాబట్టి మనం ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నాం అన్నమాట. దీంట్లో ఏమీ లేదు, కాకపోతే నిన్న ఉండేది. సో ఆ నిన్న ఉండగా నేను తీసిన అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు చూడండి. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ ద్వారా నాకు తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కామెంట్స్. సో ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇదబ్బా ప్యాక్, ఇట్లా మోయడానికి కూడా పట్టుకొచ్చారు. ఏంటి తీగుంది, కరెంటు వైర్ అనుకున్నారు, ఇది మైకు. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, రియల్ అన్బాక్సింగ్. ఇన్నాళ్ళు చికెన్ అన్బాక్సింగ్, ఫిష్ అన్బాక్సింగ్ అని చెప్పి జోకులు వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు నిజంగానే అన్బాక్సింగ్ చేసేద్దాం. టడన్ టడన్ టడన్, ఇలా ఉందన్నమాట. కలర్ చూసారా ఎంత ముద్దుగా ఉందో? 2 రోజులు ఆగితే ముద్దు కాస్త ముద్దు మురిపోయి మొత్తం తగ్గిపోయి నల్లగా అయిపోవు కర్రగా. సో ఫస్ట్ మనం చూడాల్సిన ప్రోడక్ట్స్ ఏంటంటే, ఓహో ఇలా ఇచ్చాడా, నేను ఊడగొట్టానేమో అనుకున్నాను. సో ఇది ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. ఎంత మల్లెపూలా ఉందో చూసారా? ఇది అసలు ఒరిజినల్ది. ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇది బయట కూడా 194కి 2 అనుకుంటా, నేను చూశాను ఆన్లైన్లో. మరి ఎంత ఉన్నాయో కరెక్ట్గా. సో దీన్ని ఫిట్ చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ దీనికి ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా? అమ్మ పరువు పోగొట్టకుండా టక్కున వచ్చేసింది. సో ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది 365 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే మనం ఇప్పుడు మనకు మామూలుగా స్ట్రైట్గా, అమ్మో ఇది కొంచెం టైట్గా ఉంది, అయ్యి బాబా ఇరిగిపోద్ది అంటావు. వాడు ముందే చెప్పాడు ఫస్ట్లో టైట్గా ఉంటుందని. అమ్మ సో మనం వాడేది ఇలా వస్తుందన్నమాట స్ట్రైట్గా. మనం ఎక్కడికన్నా లోపల అంటే మంచం కింద అలా క్లీన్ చేయాలంటే మనమే దీన్ని ఇలా ఉంచి ఇలా క్లీన్ చేసుకోవాలి. కానీ మనం ఎప్పుడు వంచక్కర్లేదు, అదే వంగిపోతుంది అనమాట. అబ్బా దేవుడా, ఇలా 365 డిగ్రీస్ ఇటుపక్క కూడా వస్తుంది, కాస్త శ్రమ పడితే ఇలాగా. సో దీనికి మరి స్టిక్ ఎక్కడ మళ్ళీ మనం కొనుక్కోవాలా అనుకుంటున్నారు కదా, అదంతా పక్కన పెడితే ఫస్ట్ స్టిక్ చూద్దాం, దీని సంగతి తర్వాత చూద్దాం. సో స్టిక్కులు 2 ఇలా వచ్చాయి. దీన్ని మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చని నా ఫీలింగ్, ఎందుకంటే నేను కూడా చూసాను ఇలాగా. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఇది లాక్ వేస్తుంది అనమాట.
ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. ఎంత పొడవు వచ్చిందంటే ఇది యాక్చువల్లీ నిలబడి చూపిస్తే బాగుంటుందేమో. ప్రస్తుతానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీని సంగతి ఏంటో చూద్దాం. దీనికి వెనక వీల్స్ ఉంటాయన్నమాట. అంటే పొద్దస్తమానం బకెట్ని అక్కడికి ఇక్కడికి మనం కష్టపడి మోసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఈజీ టు మూవ్. చూసారా ఎలా ఉన్నాయో? సో ఇలా వచ్చిందనమాట. మరి ఏంటి దీని ప్రత్యేకత అంటే ఈ హ్యాండిల్ కూడా ఉంది, కాకపోతే దీనివల్లనే మనకు స్పిన్ అవుతుందన్నమాట. అంటే మనం చేత్తో పిండక్కర్లేదు. మరి ఎలా పిండక్కర్లేదు ఏమిటి అనేది చూద్దాం ఇప్పుడు. ఇందాక చూపించిన దాంట్లో మీకు క్లియర్గా కనిపించలేదు అనిపించి మళ్ళీ ఇలా పెట్టానమాట కెమెరా. స్టిక్ చూసారా? స్టీల్గా చాలా బలంగా అందంగా ఉంది. పట్టుకోవడానికి కూడా గ్రిప్ చాలా బాగుంది. సో ఇక్కడ లాక్ ఉంటుందన్నమాట. ఇది ఇందాక కనిపించలేదేమో అని చెప్పేసి ఈ లాక్ ఓపెన్ చేస్తే ఇది ఇలా తిరుగుతూ తిరుగుతూ వస్తుందన్నమాట. సో ఇది ఇలా స్పిన్ అయ్యి డిజైన్ అయ్యి ఉండడం వల్ల మనకు నీట్గా అంటే బట్ట పిండడం అంటారు కదా, సో ఆ పిండే ప్రాసెస్ అనేది దీనివల్లే వస్తుంది. ఇది కొంచెం రౌండ్గా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు ఇలా రింగులుగా ఉంటుంది, కనిపిస్తుందా? సో ఇలాగే స్ప్రింగ్ లాగా తిరుగుతుంది అనమాట. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఇట్లా లాక్ చేసేయాలి. లాక్ చేసేస్తే ఇది మళ్ళీ ఊడదనమాట. సో మొత్తానికి ఇలా 3 ఎక్స్టెన్షన్స్ వచ్చాయి. ఇందాక పొడవు ఆల్రెడీ చూపించేశాను కదా. సో ఇప్పుడు దీనికి దీన్ని అటాచ్ చేసేద్దాం. తిరుగుతోంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా నీట్గా. ఇది స్ట్రైట్గాను వస్తుంది, ఇలా రైట్ సైడు లెఫ్ట్ సైడు 365 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట మనకి. సో ఫస్ట్ స్ట్రైట్గా పెట్టి చూపిస్తా. దీన్ని ఇలా తిప్పేస్తే సరిపోతుంది. ఈ క్లాత్ కూడా చాలా క్వాలిటీగా వచ్చిందండి. ఎంత స్మూత్గా ఉందంటే మళ్ళీ మనం ఇలాంటిదే తీసుకోవాలన్నమాట. ఈ స్టిక్కి మనం రెగ్యులర్గా వాడతాం కదా ఆ క్లాత్ కాదు ఇది. చాలా తొందరగా ఆరిపోతుంది, చాలా తొందరగా కూడా పీల్చుకుంటుంది అనమాట వాటర్ని. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీంట్లో మనం వాటర్ పోసుకుంటాం అనమాట. సమ్ లిక్విడ్ కానీ ఏమన్నా కానీ వేసుకుని ఇలా వాటర్లో అద్దేసి దీన్ని ఇక్కడ పిండాలి. యాక్చువల్లీ ఈ పోగులు అనేవి బయటికి రాకూడదు, వాటర్ ఉంటే రావు. సో ఇప్పుడు దీనంతకి ఇది ఎలా పిండుతుంది అంటే లాక్ ఓపెన్ చేస్తే ఇలా పైకి కిందికి అంటూ ఉంటే చూసారా అదంతా కదే తిరుగుతుంది. నేనేమీ చేయట్లేదు, నేను తిప్పట్లేదు అసలు. జస్ట్ దాన్ని పైకి కిందికి ఇలా అంటుంటే దాంట్లోని వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. నేను యాక్చువల్లీ వాటర్ పోసి కూడా చూపిస్తాను, కాకపోతే ఒక్కసారి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మనం మిగతా ఫీచర్స్ అన్నీ చూడలేమని చెప్పేసి ఇలా పెట్టానమాట. సో దీంట్లో మనకు అంటే నార్మల్ దానికి దీనికి మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటే ఫస్ట్ వన్, ఇది 365 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే మనం ఇలా స్ట్రైట్గా తుడుస్తాం కదా, సో ఇలా కాకుండా మంచం కింద ఎప్పుడన్నా ఇలా తుడవాలనుకుంటే మనం ఉన్న చోటు నుంచి నిలబడే ఇలా తుడిచేయచ్చు అనమాట. లోపలికి ఇలా వెళ్ళిపోతుంది, కనిపిస్తుందా? సో ఇలా కాకుండా ఇలా లెఫ్ట్కి కూడా వస్తుంది. కొంచెం టైట్గా ఉంటుంది, ఫస్ట్లో విరిగిపోతుందని భయపడకండి. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. జనరల్గా ఈ పైన బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది రాకుండా ఓన్లీ వైట్ కలర్ ఉంటుంది కదా, ఇది మాత్రమే వచ్చేదట. బట్ మన లక్కో లేకపోతే 2021 ఆఫరో కానీ మొత్తానికి 2 కరెక్ట్గా వచ్చేసాయి. మనకి ఎక్స్ట్రాగా ఒకటి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్టిచ్చెస్ కూడా చాలా బలంగా ఉన్నాయి, అంత తొందరగా ఊడవు అనమాట. కేవలం మీరు పని కట్టుకుని కత్తెర తీసుకుని కట్ చేసే తప్ప. నాకైతే బాగా నచ్చేసిందబ్బా ఇంత బలంగా ఉండడం. మళ్ళీ విసుక్కోకుండా అయ్యో అప్పుడే పాడైపోయిందే క్లాత్ అనుకోకుండా. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. వాడిన తర్వాత చెప్తున్నాను నేను, ఇది పీల్చుకోవడం కూడా చాలా తొందరగా పీల్చుకుంటుంది అనమాట. అంటే మనం చేత్తో పిండినా కూడా ఇంత బాగా అవ్వదేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు. ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పట్టుకొచ్చా. ఎంతవరకు అంటే ఇక్కడ ఈ లిడ్ ఉంది కదా, సో ఇది కొంచెం మునిగే వరకు అనమాట. ఇప్పుడు దీన్ని ముంచుదాం. టడన్ టడన్ టడన్. నేను చెప్పాను పైకి రాదని, తడి ఉంటే. సో ఇప్పుడు దీన్ని ఇలా స్పిన్ చేస్తే అదంతకదే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి అన్నమాట. చూసారా ఎంత డ్రైన్ అయిపోయాయో, వాటర్ కారుతుండే అసలు ఎక్కడ ఇట్లా పెడుతుంటాయి. సో మనకి ఈ వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోతాయి అన్నమాట. మనం మళ్ళీ ఏం చక్క పిండుకుని మళ్ళీ చేయక్కర్లేదు, ఇక్కడే ఉంచి ఇక్కడ పిండేయచ్చు. మళ్ళీ మనం వంగాల్సిన అవసరం లేదబ్బా. ఫైనల్గా దీని మోరల్ ఏంటంటే ఇదే డ్రైన్ అయిపోయింది ఈజీగా. ఇప్పుడు దీన్ని తుడువు కార్యక్రమం చూద్దాం.
కనిపిస్తుందా నేను తుడవడం? సో ఇలా కాకుండా ఇలా కూడా తుడవచ్చు అనమాట. ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సైడ్కి మనం టైల్స్ వేయించుకుంటాం కదా కిచెన్లో, కాళ్ళ దుమ్మంతా గోడలకు కాకూడదని ఆ టైల్స్ కూడా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇది ఎందుకు తిరుగుతుందంటే ఇది ఆరిపోయిన తర్వాత నాకు అర్థమైందనమాట. సో ఇలా కూడా క్లీన్ చేయొచ్చు అని చెప్పి. సో దట్ అన్నమాట మ్యాటర్. ఈ స్పిన్ మాప్ మీకు నచ్చితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని చెక్ చేసి ఫాలో అయిపోండి. 501 రూపీకే ఈ స్పిన్ మాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ ద్వారా మీకు తెలుసో తెలీదో నాకు తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.